ధారావి అనే పరిస్థితుల్లో మేము ఈ వీధుల్లో తిరిగినప్పుడు, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు చూసినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లుతుంది. जब भी हमें धारावी के अंदर में मैं घूम रहा हूँ, ये जो विश्वास के जीवन के अंदर में कभी कभी हमारा विश्वास कभी यहाँ वहाँ डगमगा रहा ఈ है. పరిస్థితులు చూసినప్పుడు ఇది కష్టమే అనిపిస్తుండొచ్చు. ये परिस्थितियां देखकर भी लगता है ये हो नहीं सकेगा. నేను అంత గొప్పవాడిని అవ్వగలుగుతానా? हाँ, मैं इतना बड़ा हो सकता हूँ. మీ పాస్టర్ గారిని చూడండి, तुम्हारे पास्टर को देखो, ధారావి నుంచి धारावी से అమెరికా తిరుగుతున్నాడు. अमेरिका गया. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఇంత గొప్పగా చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే, और परमेश्वर जब इतना बड़ा है, वो जब तुमको ये सवाल पूछेगा, నీ పరిస్థితి మారబడతగలుగుతాదా అని అడిగితే, जब आपको पूछा जाएगा तेरा परिस्थिति बदलने वाला जब है, మారుతుందా बदलेगा అని నేను అడిగితే, जब आपको पूछेगा ये बात, నీ జవాబు ఏంటి? आपका जवाब, నా భర్త మారడండి, मेरा पति नहीं बदलेगा, నా పరిస్థితులు మారవండి, मेरा परिस्थिति नहीं నా बदलेगा, బ్రతికింతే అండి, बस हमारी जिंदगी यही है, ఈ ఆరోగ్యం మంచిది కాదండి, ये कभी अच्छा नहीं होगा, నేను ఎంత చదివినా పాస్ అవ్వట్లేదు, मैं कितना पढ़ेगा तो दिमाग में जाता नहीं, ఎంత చెప్పినా గుర్తుండట్లేదు, कितना पढ़ रहा हूँ दिमाग में नहीं आ रहा है, నా ఆలోచన అంతా ఫోన్ మీదే, मेरा दिमाग पूरा ये फोन, నేను చదువుకుంటున్నప్పుడే ఫోన్ టింగు టింగ్ అని మోగుతుంది, जब भी मैं पढ़ने जाता हूँ ये टिंग टिंग बोलता है, కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఫోన్ మీదే నా ధ్యాస. जब भी मैं प्रार्थना करता हूँ ये टर्रो टर्रो आवाज देते रहते रहे, నేను చర్చికి రాకపోయినా పర్వాలేదు కానీ, मैं चर्च में भी नहीं जा पा रहा हूँ, నేను బైబిల్ లేకపోయినా పర్వాలేదు కానీ, बिना बाइबल के रह सकता हूँ, ఫోన్ లేకుండా నేను ఉండలేను. बिना फोन के नहीं रह सकता. నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను, मेरे जीवन में या आपके जीवन में ऐसी परिस्थितियों में దేవుడు నిన్నే అడుగుతున్నాడు. परमेश्वर आपसे सवाल करता है. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, एक बात याद रखो, అనుమానం సాతానుడు తెస్తాడు, ये जो शंकाएं हैं जो शैतान लाता है, ప్రశ్నలు దేవుడేస్తాడు. और जो परीक्षाएं परमेश्वर लेता है. ఆ పరీక్షలో దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు, जब परीक्षा में एक सवाल अगर आपको पूछता है, నీ జీవితంలో ఇవ్వవలసిన జవాబు, आपके जीवन में देने वाला एक जवाब, 3వ వచనం, तीसरा वचन, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అది నీకే తెలియను. और तब उसने मुझसे पूछा कि हे मनुष्य के संतान, क्या ये हड्डियां जी सकती है? मैंने कहा, हे परमेश्वर यहोवा, तू ही जानता है. ఎవరికి తెలుసు మన జీవితాల్లో ఉన్న हमारा ప్రతి- जीवन किसको मालूम है? ఈ రోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించండి. आज यहाँ बैठे हुए सोचो, రేపు క్వశ్చన్ పేపర్ వస్తుంది, कल सवाल का पर्ची आएगा, ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్, एग्जाम में पेपर आएगा, మనకు ఆన్సర్ మనకు తెలీదు, आंसर हम नहीं जानते. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వారికి ఆన్సర్ తెలుసు. क्वेश्चन जो पेपर तैयार करते हैं, सवालों का पेपर, उसको मालूम है. ఈ రోజు మీరు గమనించండి, నార్మల్ క్లాస్ లో ఉన్నప్పుడు, नॉर्मल क्लास में जब आप रहते हो, మనం చదువుకునేటప్పుడు ఎన్ని డౌట్స్ ఉంటే हम अगर जो भी डाउट शंकाएं होती है, ఆ టీచర్ సాల్వ్ చేస్తుంది, हाथ उठाएगा, टीचर जवाब देती है. మీ ప్రతి డౌట్ ని క్లియర్ చేస్తుంది, तुम्हारे क्लास में तुम्हारा टीचर प्रति डाउट्स को क्लियर నీ करती है. ప్రతి క్వశ్చన్ కి టీచర్ ఆన్సర్ ఇస్తుంది. तुम्हारे हर सवालों का जवाब टीचर बार बार समझाती है, అది నార్మల్ క్లాస్ లో. क्योंकि वो नॉर्मल क्लास है. కానీ అది ఎగ్జామ్ లో ఉన్నప్పుడు, लेकिन जब परीक्षा की बारी आती है, నువ్వు ఎన్ని అడిగినా जब कितना कित में हाथ मारो, టీచర్ నీకు ఆన్సర్ చెప్పాలి. टीचर आपको जवाब देगी ही नहीं. ఎందుకంటే क्यों? ఆ టీచర్ ముందుగానే నీకు అన్ని నేర్పించింది, क्योंकि वो टीचर सालों से तुमको वो पढ़ा चुकी है, సమస్తము నేర్పించింది ఆ सब టీచర్. कुछ तुम्हें पढ़ा चुकी है. నువ్వు ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలో టీచర్ कौन నేర్పించింది, सी प्रश्न का उत्तर लिखना है वो पहले बता चुकी ఏ है, విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలో కూడా టీచర్ చెప్పింది. कैसे वो प्रॉब्लम को सॉल्व करना है वो बता चुकी है. కానీ మనం చేసే తప్పు, लेकिन हम करने वाली गलती, మనం శ్రద్ధ పెట్టము, हम सुनते नहीं है, మనం ఆలోచన పెట్టము, हम विचार नहीं करते, మనము వినవలసిన సమయంలో వినము. हम जब सुनने का टाइम आता है ना तभी सुनते नहीं. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? प्रभु पता है परमेश्वर कितना महान है. చెవులు తెరుచుకునేటట్టు, कान खुले रहने जैसे, నోరు మూసుకునేటట్టు చేశాడు. मुंह बंद करने जैसे भी बनाया. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? लेकिन आज हम क्या कर रहे हैं? చెవులు कान మూసుకుంటున్నాయి, कान बंद होते हैं, నోర్లు. मुंह. అందుకే వాక్యంలో రాయబడ్డ మాట, इसीलिए वचन में लिखा हुआ बात, వినుటకు सुनने के लिए వేగురు పడాలి, हम लोग उत्तेजना होना चाहिए, మాట్లాడుటకు बोलने में నిదానించాలి. धीमा होना चाहिए. కానీ మనం ఏం చేస్తాం? लेकिन हम क्या करते हैं? ఉల్టా. उल्टा. దానికి ఏం చేస్తాం? రివర్స్. उसको हम उल्टा करते हैं. మాట్లాడటానికి లడలడలా మాట్లాడతాం, हम बोलने के लिए ये ना बड़ 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 बोलते हैं. కానీ వినేటప్పుడు వచ్చే వరకు, जब सुनने की बारी आती है, పాస్టర్ ఎప్పుడు మూస్తే మేము తిని ఇంటికి వెళ్దామని ఆలోచన. अब ये आप लोग के विचार में रहेगा, पास्टर कब बंद करने वाला बाबा, हम लोग खा पी के यहाँ से रफा दफा होंगे.
అనే ఆలోచన ఉంది. ऐसे विचार भी है। ఇక్కడ దేవుడే ప్రశ్న అడిగారు, यहाँ परमेश्वर ही सवाल ఈ करता है, ఎండిపోయిన ఎముకలు జీవం గలవా అని. ये सूखी हड्डियों में जान आएगा क्या? అయితే అక్కడ ఉన్న ప్రవక్త అన్న మాట, वहां नबी कह रहा है, ప్రభువా జవాబు నీకే తెలుసు. हे प्रभु तू ही जानता है।